నమస్తే. టీవీఎల్ ఆస్ట్రాలజీ టాపిక్ ఛానల్కి స్వాగతం అండి. నా పేరు విజయలక్ష్మి, వేదిక్ అండ్ కేపీ ఆస్ట్రాలజర్. ఈ వీడియోలో సెప్టెంబర్ మాస గోచార ఫలితాలు కన్యా రాశి వారికి. ఈ కన్యా రాశి వారికి ఈ ఖగోళంలో గ్రహాలు ఏ ఏ స్థానాల్లో స్థితి పొంది ఉన్నాయో చూద్దాము. అంటే రాశిలోనే కుజుడు సంచారం చేస్తున్నాడు 13 వరకు. 14 నుండి 2లో తులారాశిలో సంచరిస్తాడు. అయితే రవి కూడా 17 నుండి రాశిలో సంచరిస్తాడు. 17 వరకు 12లో సింహరాశిలో సంచారం చేస్తాడు. ఇక బుధుడు కూడా 15 వరకు 12లో సంచరించి 16 నుండి కన్యా రాశిలో సంచరిస్తాడు. రాహు కుంభరాశిలో 6లో సంచరిస్తాడు. 7లో వక్రి శని సంచరిస్తాడు ఈ మాసమంతా. 10లో గురు సంచారం చేస్తాడు ఈ మాసంలో. 11లో శుక్రుడు 15 వరకు సంచరించి 16 నుండి 12లో సంచారం చేస్తాడు. కేతు 12లో సంచారం చేస్తున్నాడు ఈ మాసమంతా కూడా. ఇది గ్రహాల స్థితిగతులు. ఈ కన్యారాశి వారికి ఈ స్థానాల్లో ఆ ప్రజెంట్ గ్రహాలు తిరుగుతున్నాయి పైన. అయితే వాటి యుతి దృష్టి సమన్వత్వానుగుణంగా ఈ రాశుల వారికి ఏ ఏ గ్రహాలు అనుకూలం, ఏ ఏ గ్రహాలు ప్రతికూలంగా ఉన్నాయి అంటే కనుక రాహు 11లో అనుకూలిస్తున్నాడు పూర్తి స్థాయిలో. శుక్రుడు 11లో 15 వరకు అనుకూలిస్తాడు. ఇక మిగతా గ్రహాలు అంత అనుకూలంగా లేవని చెప్పచ్చు. అయినా ఈ మాసంలో గ్రహానుకూలత తక్కువ గోచరిస్తున్న ఇతరత్ర కొన్ని అధికంగాను ఫలితాలకి చాలా హెచ్చుతగ్గులుగా, కొంతవరకు కొన్ని విషయాలు అధమంగా ఉండేది సూచనలు ఉన్నాయి. కొంతవరకు మిశ్రమంగా ఉండేది అవకాశాలు. ముఖ్యంగా మొదటి అర్ధభాగం కొంత బలహీనంగా ఉండే అవకాశం కనిపిస్తుంది. అలాగే చాలా వరకు కూడా ఛాలెంజెస్ ఎదుర్కోవచ్చు. జాగ్రత్త అవసరాలు ఈ నెలలో, ఈ మాసంలో వీరికి ఈ అర్ధభాగంలో కూడా ఎక్కువగా కనిపిస్తున్నాయి. అయితే మాసం 2వ భాగంలో సానుకూల మార్పులకైతే అవకాశం కనిపిస్తుంది. గ్రహాల కుజుడు, బుధుడు, రవి కొంచెం ఈ స్థాన మార్పుల వల్ల మళ్ళీ ఫలితాల్లో కొంచెం మార్పులు సంభవించడం జరుగుతుంది. అప్పుడు కొంచెం అనుకూలతలు రావచ్చు. ఇక ముందుగా వీళ్ళకి కన్యారాశి వాళ్ళకి చెప్పాలంటే కనుక ఆరోగ్యపరంగా చాలా జాగ్రత్తగా ఉండాలి. సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది ఈ మాసంలో. ఎక్కువగా శారీరక స్థితిపై చాలా శ్రద్ధ వహించాల్సి ఉంటుంది. ఇక వాటికి చిన్న చిన్న కంటి సమస్యలు, చర్మ సమస్యలు, అలర్జీలు, ఇన్ఫెక్షన్స్ వచ్చే ప్రమాదం ఉంది. కాబట్టి శ్రద్ధగా ఉండటం చాలా ముఖ్యం ఈ మాసంలో ఈ కన్యారాశి వారు అనేది సూచించడం జరుగుతుంది. ఇక ఆర్థిక పరంగా చూసుకుంటే కనుక పెరిగేది కనిపిస్తుంది. పెరుగుదలలు బాగా కనిపిస్తున్నాయి. పెరిగిన ఖర్చులు కూడా ఉంటాయి అని ఆశించండి. అయితే నెల చివరి సగం ఆర్థిక స్థిరత్వానికి ఎక్కువగా అనుకూలంగా ప్రోత్సహిస్తుంది. అనుకూలంగా ఉంది గోచారంలో. అంటే మాసంలో హెచ్చుతగ్గులుంటాయి అనేది తెలుస్తుంది. చాలా ఆసక్తిగా శ్రద్ధగా పనిచేసేవారైతే మాత్రం వారికి ఆర్థిక ప్రయోజనాలను ఈ మాసంలో పొందుతారు, చూడొచ్చు అనేది ఖచ్చితంగా చెప్పచ్చు. ఇక కుటుంబ విషయాల పరంగా అయితే కనుక చాలా అదృష్టంగా ఉంటుంది అని చెప్పచ్చు. బాగుంటుంది, కుటుంబ సఖ్యత బాగుంటుంది. ఇక ప్రేమికుల విషయం లేదా ప్రేమికులకి ఇతర సంబంధాల వలన ఉన్నట్లయితే ఈ నెల వ్యాపారం చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. వారికి కూడా, ప్రేమికులకి కూడా బాగుంటుంది అని చెప్పచ్చు. అయితే రాను ఈ ప్రేమికుల మధ్య వివాదాలు, తగాదాలతో సంబంధం దెబ్బతినేది సూచిస్తుంది. కాబట్టి సంభాషించేటప్పుడు జాగ్రత్త వహించండి. ఈ నెలలో విద్యార్థులకైతే కనుక మంచి విజయావకాశాలు ఉన్నాయి. మంచి ఫలితాలకి, విజయాలకి అవకాశం ఉంటుంది. వాళ్ళకి చాలా అనుకూలంగా ఉంది ఈ మాసం. కాబట్టి కష్టపడండి. ఇంకా మంచి ఉత్తమమైన ఫలితాలకి ఈ విద్యార్థులకి సూచనలు. అలాగే విదేశీ హైయర్ ఎడ్యుకేషన్కి అవకాశాలు వస్తాయి. వారి కోరిక విదేశాలలో చదువుకోవాలనుకునే వాళ్ళని కోరుకుంటే వారి కోరిక ప్రకారం కోరిక సాకారం చేసుకునేది ఉంటుంది ఈ మాసంలో. అలాగే ఆల్రెడీ ఉన్నత విద్యలో ఉన్న వారికి కూడా మంచి అనుకూల పరిస్థితులు, ఫలితాలు ఆశించవచ్చు వారు కూడా. అలాగే పోటీ పరీక్షలకు హాజరయ్యే వారు కూడా మంచి విజయాలు ఆశించవచ్చు. ఇక కెరీరు మరియు వృత్తి జీవితం ఎలా ఉంటుంది అంటే కనుక ఈ
ఈ మాసంలో వారికి కెరీర్ పరంగా వృత్తిపరంగా చాలా బాగుంటుంది అనేది సూచిస్తుంది. మంచి ప్రయోజనాలు అనుభవిస్తారు అనేది కనిపిస్తుంది. అయితే మీ సీనియర్స్ అఫీషియల్స్తో అహంకారంగా ఉండకండి. వాళ్ళతో సహకరించి ఉన్నట్టయితే మీకు ప్రమోషన్స్కి వాటికి కూడా చాలా అవకాశాలు కనిపిస్తున్నాయి. కాబట్టి వారితో తలపడద్దు, ఏ విషయానికి కూడా ఆర్గ్యూ చేయకండి. పనిలో వారి మద్దతు కోరండి. వారి సహాయ సహకారాలు ఉంటే మీకు ప్రమోషన్స్ ఈజీగా కనిపిస్తున్నాయి. సహోద్యోగులతో సత్సంబంధాలు దెబ్బతినేది సూచిస్తుంది. కాబట్టి ఆ విషయంలో కూడా శ్రద్ధ తీసుకుని వారితో సఖ్యతగా ఉండటానికి ప్రయత్నించండి. మీకు అనుకూల పరిస్థితులు ఉన్నాయి కాబట్టి ఈ విషయాల్లో చెడిపోకుండా ఉండేందుకు ప్రయత్నం చేయండి. మరి వ్యాపార విషయాలకు వస్తే కనుక యజమానులు ఇబ్బందులు పడేది, వివాదాలు ఎదుర్కొనేది కనిపిస్తుంది. కాబట్టి భాగస్వామ్యాలలో ఉన్న వ్యాపారస్తులు జాగ్రత్తగా ఉండాలి ఈ మాసంలో అనేది సూచిస్తుంది. ఇక ఈ విధమైన తగు జాగ్రత్తలు తీసుకుంటూ ఈ విద్యార్థులకు బాగుంది, ఆదాయం బాగుంది. కొంచెం ఆరోగ్య విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. వృత్తి జీవితం కూడా బాగానే ఉంటుంది. ఇక ప్రేమికుల విషయం, ఆరోగ్య విషయం, ఇక ఈ భాగస్వామ్యాల విషయాలకి కొంచెం జాగ్రత్తలు తీసుకుంటే ఉంటే ఈ మాసంలో వీరు బుధ స్తోత్రాల పఠనం లేదా విష్ణు పూజలు, గణపతి ఆరాధన, కుజ రాహుకేతు పరిహారాలు చేయడం ఎంతో శ్రేయస్కరంగా ఉంటుంది. ఇంకా మంచి ఫలితాలకి అనేది సూచించడం జరుగుతుంది. ఇది ఈ కన్యారాశి వారికి. మామూలుగా ఈ కన్యారాశి వారికి 6లో ఈ మాసంలో 7వ తారీఖున చంద్రగ్రహణం సంభవిస్తుంది. కాబట్టి కొంచెం 6కు సంబంధించిన విషయాలలో శత్రు రుణ బాధలు, అప్పులు చేయకండి, అప్పులు ఇవ్వకండి. ఈ సందర్భాలకి సంబంధించి కొన్ని నెగిటివ్ ఫలితాలు అయితే 6కి సంబంధించి రావచ్చు. 6లో రాహు ఉన్నా ఎంత ప్రయోజనకరంగా ఉన్నా ఆ చంద్రగ్రహణంకి సంబంధించిన కొంచెం ముందు రోజులకి కొంచెం వెనక రోజులకి కూడా చాలా ఎఫెక్ట్ ఉంటుంది అని పండితులు చెప్తున్నారు. కాబట్టి ఈ చంద్రగ్రహణం 6లో జరుగుతోంది కాబట్టి కన్యారాశి వారికి కొంచెం రుణ రోగ బాధలు, ఆర్థికంగాను ఖర్చులుకి ఈ విషయాలన్నింటిలో కూడా తగు జాగ్రత్త తీసుకోవాల్సి ఉంటుంది. కోర్టు కేసుల విషయాలకి వాటికి కూడా చాలా వివాదాలకు పోకుండా ఉండాలి ముఖ్యంగా అనేది సూచించటం. సర్వే జనం సుఖినో భవంతు. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, షేర్ అండ్ లైక్ ఇట్. థ్యాంక్ యూ వెరీ మచ్.